తెలంగాణలోని పెరిగిన భూముల ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఆ శాఖ పోర్టల్లో పెంచిన విలువల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇటు ప్రభుత్వం అటు భూ యజమానులకు ఆదాయం పెరగనుందని రెవెన్యూ వర్గాలు చెబుతూ ఉన్నాయి. తెలంగాణలో కొత్త భూముల విలువలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేసింది ప్రభుత్వం. భూముల విలువలపైన అధికారుల కమిటీ క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం నిర్వహించి ప్రస్తుత మార్కెట్ రేట్స్, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రోత్ కారిడార్లను పరిగణలోకి తీసుకుంటూ కొత్త ధరలను సవరించింది సర్కార్. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ 92,000 ప్రాంతాల్లో విలువ మార్పును చేపట్టింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి గరిష్టంగా ఏటా 1,200 కోట్ల రూపాయల వరకు అదనంగా రాబడి పెరుగుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి శివారు ప్రాంతాల్లో పలుచోట్ల వేగంగా అభివృద్ధి జరుగుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు వచ్చినప్పటికీ భూముల విలువలు తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో అలాంటి ప్రాంతాల్లో కొత్త విలువలను ప్రభుత్వం నిర్ణయించింది. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. తిరుపతి చారి. సంధ్య, తెలంగాణలో భూముల విలువలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుండి ఈ కొత్త భూముల విలువలు అమల్లోకి వచ్చాయి. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఈ కొత్త భూముల విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇక వ్యవసాయ భూములకు సంబంధించిన విషయంలో 2,75,000గా కనిష్ట ధరను నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇక వివిధ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో ఎకరం ధర 5 లక్షలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒకవైపు హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 15 లక్షలుగా ఈ భూముల విలువను నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఓఆర్ఆర్ పరిధిలో అంటే క్యూర్ అర్బన్ ఏరియా పరిధిలో 15 లక్షలుగా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈ సవరించిన భూముల విలువలపైన ఏదైనా ఇబ్బందులు ఉంటే, అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని కూడా ఇటు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మరొక వైపు వాటిని సమీక్షిస్తామంటూ కూడా చెప్పారు. ఇక మొత్తానికి క్యూర్ పరిధిలో ఎకరం విలువ 15 లక్షలు ఉంటే కాజాగూడలో గరిష్టంగా ఎకరం విలువ 30 కోట్లుగా నిర్ణయించింది. అదేవిధంగా క్యూర్ పరిధిలోని రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ల కనీస మార్కెట్ చదరపు గజం విలువ 3,000గా గుర్తించింది. అదేవిధంగా గచ్చిబౌలి ఏరియాలో ఓపెన్ ప్లాట్ల గరిష్టంగా గజం 78,000గా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశించింది. ఇక కమర్షియల్ స్థలానికి మ్యాక్సిమం 1,15,000గా గజం ధరను నిర్ణయించారు. అపార్ట్మెంట్లో విలువల్లో కూడా స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఈ భూముల విలువ పెంపుకు సంబంధించి ఈ రోజు నుండి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇక రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటాయి. ఆ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఏటా 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాత్రం పెంచలేదంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సబ్ రిజిస్ట్రార్ అధికారులను కూడా కుదిస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సంధ్య. రైట్ తిరుపతి.